ఈ లోకంలో ఉద్యోగాలు రావా అండి? యేసయ్య లేకపోతే ఉద్యోగాలు రావా? చాలా వస్తాయి. ఈ లోకంలో ఆర్థిక స్థితి యేసు ప్రభు లేకపోతే రాదా మనకి? చాలా ఎక్కువొస్తది. యేసు ప్రభు లేకపోతే ఇంకెక్కువొస్తది. విల్ బి మోర్ రిచ్ వితౌట్ జీసస్. విల్ బి మోర్ రిచ్. యూ కెన్ పొసెస్ ఎవ్రీథింగ్, ఎనీథింగ్. మన శక్తి, మన యుక్తి, మన జ్ఞానం అన్నీ, మన నైపుణ్యత, మన ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ అన్నీ మనం సంపాదించొచ్చు. ఉన్నతమైన శిఖరాలు ఎక్కొచ్చు. ఏమన్నా చేయొచ్చు ఈ లోకంలో. కానీ చనిపోయినాక మనం దేవుని ఎదుట నిలబడటము ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. అసాధ్యం. అందుకే ప్రభు అంటున్నాడు, దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. దాని కొరకు మీరు మెలకువగా ఉండండి. దాని కొరకు మీరు ఆత్మీయ జీవితమును సిద్ధపరచుకోండి. దాని కొరకు మీరు ఆత్మీయంగా బలం తెచ్చుకోండి. దాని కొరకు నా ఎదుట నిలబడగలుగుతారా? నా ఎదుట సిగ్గుపడకుండా ఉండగలుగుతారా? నా ఎదుట ముఖం ఎత్తగలుగుతారా? దాని కొరకు. ఆ దినము, ఆ దినము, ఆ దినము ఎప్పుడో తెలియదు. దానికి వయసు అవసరంలే, ఆరోగ్యం అవసరంలే, ఏం అవసరం లేదు. ఎప్పుడో అయిపోతాం. మన జీవితం ఎండ్ అయిపోతది. మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. మనకు తెలియదు ఎన్ని రోజులో, ఎన్ని సంవత్సరాలో వి డోంట్ నో. ఆయన దగ్గర ఉంది. ఎప్పుడో అయిపోతాయి. స్టాప్. చూడండి, మనం జీవించి ఉన్నా, దేహమందున్నా, దేహమును విడిచినా అంటే చనిపోయినా కానీ, దేవునికి ఇష్టులమై ఉండవలెనని మనం మిగుల అపేక్షించాలి. ఎక్కువ ఇష్టపడాలి. ఎక్కువ ఆశపడాలి. అపేక్ష కలిగి ఉండాలి ఎక్కువ. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. చూడండి, దేవుని న్యాయపీఠము ఎదుట మనం ప్రత్యక్షం కావాలి. ఎవరు తప్పించుకోలేరు. ప్రతి శరీరి ఆయన ఎదుట నిలబడాలి. అప్పుడు మంచి క్రియ అయితే నిత్య జీవములో చేరుస్తాడు. చెడ్డ క్రియ అయితే నిత్య నాశనములో, నరకంలో పారేస్తాడు దేవుడు. కాబట్టి ఆయనకిష్టులుగా జీవించాలి. ఆ దేవుడు కనికరం గలవాడు, ఆయన క్షమిస్తాడు, ఆయన దయాళుడు, అంతా చూసుకుంటాడు ఆయన అని మన ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు ఆ లిస్ట్ అంతా ఓపెన్ చేస్తాడు. ప్రతి దానిని నీ ముందు పెడతాడు. మనం తప్పించుకోలేం. ఆయన ఎదుట నీతిమంతులైన వారు విశ్వాస మూలముగా జీవించును. దేవుడు కనిపియడు, మనుషులు కనిపిస్తారు. మరి ఇప్పుడు మనుషుల మెప్పు కోరదామా? దేవుని మెప్పు కోరదామా? విశ్వాసి అయితే దేవుని మెప్పు కోరుతాడు. అవిశ్వాసి అయితే మనుషుల మెప్పు కోరుతాడు. దేవుని ఎదుట నీతిమంతులైతే ఆ దేవుని ఎదుట జీవిస్తారు. అది వెనుక తీసినట్లయితే వారి ఆత్మకు ఉండదు సంతోషం, దేవునికి ఉండదు సంతోషం. అది నశించిపోవటానికే తప్ప రక్షించబడటానికి కాదు.